హాయ్ ఫ్రెండ్స్, పసుపు సైనికులకు శుభోదయం. ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా పసుపు సైనికులు కలుగుల్లో దాక్కుని ఉన్నారు. పార్టీ కోసం అహర్నిశలు పాటుపడి ఆ వర్గాలు పెట్టి ఆ వర్గం ఈ వర్గం అని చెప్పి నీకు పనులు చేయకుండా పక్కనేస్తున్నారని నాకు తెలుసు. ఇట్లాంటి సైనికులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రండి బయటికి రండి, కలుగుల్లో నుంచి రండి బయటికి. మేమున్నాం. మీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తాం. మీరు చేసిన సేవలు చాలా ఉన్నాయి. పార్టీ ముందెచ్చిన వెనకొచ్చిన కొమ్ములు వాళ్ళు పొదునుగా ఉన్నట్టుంది. ముందు మామూలు పార్టీ, నువ్వు కష్టపడ్డావు, నువ్వు పాటుపడ్డావు, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసావు. నిన్ను పక్కన ఎత్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నీకు గల్లా పట్టి గుంజి అడిగే హక్కు ఉంది. నీకు జరిగిన అన్యాయం దానికి మేము తోడుంటాం. పార్టీ అండగా కూడా ఉంటుంది. పార్టీ మన అందరిది, ఎవరో ఒకరు సొమ్ము కాదు. అర్థమవుతుందా? కలుగుల్లో నుంచి రాండి బయటికి. నాకు వచ్చి ఫోన్లు 2000 పైనే ఉన్నాయి. 4 రోజుల్లోనే 2000 మంది పని చేశారు ఫోన్లు. మాకు ఇది జరిగింది అన్యాయం అని. ఫస్ట్ నుంచి కూడా పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టారనేది కందుకూరు నియోజకవర్గంలో వాస్తవం. అక్కడ ప్యాంట్లు వేసి తెల్ల సొక్కాలు వేసి తిరిగిన వాళ్ళు అక్కడ నాయకులుగా వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ నుంచి వచ్చేటికి నాకే ఒక అన్యాయం జరిగింది. అప్పుడు గత ప్రభుత్వంలో నేను విజేత న్యూస్ని ఈ గ్రూపులన్నింటిని ఉపయోగించి రేత్రింబవుళ్ళు నేను నిద్రపోయింది 19 గంటలు మాత్రమే, 4 గంటలు మాత్రమే, 20 గంటలు ఆలోచించేవాడిని. ఈసారి గెలుపు ఖాయమని అందరితో మాట్లాడుతూ ఎక్కువ పాపం మన వైసీపీ సోదరులు కూడా చాలా మంది చేశారు. ఈసారి అందరితో మాట్లాడాను. అవసరమైతే వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేశాను. నేను చిన్నపోయిన బూత్ ఎలక్షన్ అప్పుడు ఎప్పుడు లేని మెజార్టీ వచ్చింది. దాంట్లో ట్రయల్ రన్గా ఉపయోగించాను. కొంతమంది సాఫ్ట్వేర్ పిల్లలు అన్ని గ్రామాల నుంచి పోయి కూడా వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి 55 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చారు. అది ట్రయల్ రన్. ఆ రన్నకే మా గురువు గారు నా మీద ఏదైనా సరే ముందర ఆల్రెడీ కేసు పెట్టారు. ఇది మనం పాదయాత్ర చేసినప్పుడు SC/ST కేసులు ఎన్ని పెట్టారు. అంతేకాకుండా ఎన్నో ఇబ్బందులు గురి చేశారు. వాటన్నిటికీ వచ్చాను. నా ఇంటికి ఇప్పుడు లైట్ లేదు, వీధి దీపం. ఒక చోట నాయకుడికి 3 లైట్లు 2 స్టాపులు ఉన్నాయి. ఇప్పుడు దాకా నేను కాలు ఇరిగి ఒక 7 నెలలు, కోతి ఖర్చు ఒక 4 నెలలు ఇంట్లో కొనుక్కున్నా. ఈ 15 నెలల టైంలో జరిగింది అది. ఈ మధ్య లేచా. ఈ ఖాళీగా ఉన్న టైంలో ఎవరు డేటా ఏం చేస్తున్నారు అన్నీ సేకరించా, అన్ని సిస్టంలో భద్రపరిచా. అయ్యే అస్త్రాలు లాంటివి. ఇక మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, పరిరక్షణ కమిటీ, ఈ విలేకరుల సంఘం, పసుపు సైన్యం, విజేత న్యూస్ తెలుగు, కందుకూరు డెవలప్మెంట్ కమిటీ, వీటన్నిటినీ ఈ మధ్యనే డెవలప్ చేశాము గ్రూపులన్నింటినీ.
ఉమ్, అందరి జాతకాలు కూడా సిస్టంలో పెట్టాం. 54 మంది జాతకాలతోటి అధికారులు, నాయకులు, అందరి జాతకాలు కూడా సిస్టంలో భద్రపరిచాం. సిల్లీగా కానిస్టేబుల్ని పంపించడం ఇంటికి, ఫోన్లు లాక్కోపోవడం, తలాలు లాక్కోపోవడం, ఇట్లాంటి వద్దు. అర్థమైందా? నా సిస్టమ్ బాగానే పనిచేస్తుంది, అనుభవం వచ్చింది, అందుకని సిస్టంలో పెట్టా. సెల్లుల్లో లాక్కపోతే సెల్లులో ఉంటుంది కదా. మీరు భయపడకండి, మీరు కలుగుల్లో నుంచి బయటికి రండి. వీటిని ఎంచుకొని ఈ పసుపు సైన్యంలో వేస్తాము. మీకు అన్యాయం జరిగి ఉంటే దానికి న్యాయం చేద్దాం. పార్టీ కూడా మీకు అండగా ఉంటుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. మీకు ఓటేసిన వాళ్ళందరికీ గల్లా బట్టి గుంజి మీ హక్కుని అడిగే హక్కు ఉంది, మీకు పనులు చేయించుకోవాల్సిన హక్కు ఉంది అనేది నేను చెప్పదలుచుకున్నా. నాకు జరిగిన అన్యాయం, నా మీద కేసు పెట్టించడానికి ప్రోత్సహించిన ఒక చోట నాయకుడిని ఉద్యోగం నుంచి పుల్లల చెరువు మార్చేదానికి నేను ప్రయత్నం చేస్తున్నా, మారుస్తానని చెప్తున్నా. అది పసుపు సైన్యం అంటే కోడి త్రాసులాగా ఉండాలని నేను చెప్తున్నా.